న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసివనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు అవని శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5K రన్ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, ప్రముఖ సినీ దర్శకుడు నీలకంఠాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శివ చౌదరి, మారెళ్ల శ్రీనివాస్, గంగుల అంజలి యాదవ్, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. రావాల్సిందిగా కోరుతున్నామండి. డైరెక్టర్ నీలకంఠ్ గారు. సార్ ఓకే డన్ సార్ ఓకే డన్ డన్ సార్ రైట్ రైట్ అవని ఎన్జిఓ సంస్థ, ఆ సంస్థ అధ్యక్షురాలు శిరీష గారు ఒక 5K రన్ను మహిళల కోసం ప్రతిరోజు ఏర్పాటు చేయలేదని వారిని అభినందిస్తాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఉంటుంది కాబట్టి, ఆరోగ్యము చదివే ప్రధానం కాబట్టి, అట్లాగే వాటికి మానసిక ధైర్యం ఇవ్వడం, అట్లాగే రకరకాల అంటే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది ఆరోగ్యంగా దొరుకుతుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న అభినందించి ఇటువంటి చాలామంది చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంస్థలు చేస్తున్న వాళ్ళకి మనం తోడ్పాటు కూడా సమాజం నుంచి తోడ్పాటు, అన్ని వర్గాల నుంచి తోడ్పాటు కూడా అవసరం. ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల అనంతాలు, రకరకాల సమస్యలకు, దిగజారిపోయిన విలువలకు అన్నింటినీ సరిచేయాలంటే ప్రభుత్వం ఉంటే కాదు, ప్రభుత్వం వ్యక్తులు, సంస్థలు కూడా ముందుకు రావాలి. కాబట్టి మరొకసారి 5K చేసుకుని అభినందిస్తా ఉన్నాం. ఆ విద్య మాకు